దివ్యనే కాదు, దివ్య మీకు ఇచ్చిన కమిట్మెంట్ను కూడా నేను గౌరవిస్తాను. తప్పో ఒప్పో దివ్య సరిగట్టు మదర్లా అద్దంలా ఉండడానికి ఒప్పుకోంది. ఈ లోపల గొడవ చేసి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసి దివ్యని తీసుకెళ్ళేంత కిరాతకునే కాదు. ఇంకో 2 నెలల్లో దివ్య ఫ్రీ అయ్యి నా దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే మీ మధ్యకొచ్చి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా అలా బయటే ఉండి నా దివ్యని కల్లారా చూసుకుంటున్నాను. ఇక్కడ బాధ్యత పూర్తి చేసి రాగానే దివ్యని పెళ్లి చేసుకుంటాను. ఇంతగా ప్రేమించే మనిషి తోడు దొరకడం నిజంగా నీ అదృష్టం. అతన్ని లోపలికి తీసుకురా. ఈ టైంలో నీ కళ్ళకు కత్తి కనిపిస్తే కసక్కన్న కడుపులో పొడిచేయనుంది కదూ. పీకల వరకు కోపం, మెంగునూ లేవు కక్కనూ లేవు. ఎలా ఉంది? చెప్పు ఉంది కదా అని కొట్టడం కాదు, చెప్పే పామై పగబడుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. తెలివిగా కోతలో పాగా వేశావు, అంతకంటే తెలివిగా నీ పక్కలో బల్లిలా చేరా. ఇప్పుడు ఆట మజాగా ఉంటుంది. ఏమంటావు రంగనాయకి కూతురా? పెద్ద నాటకం ఆడింది ఒక్క సెకండ్లో తుస్సుమనిపించడానిక? నిజం చెప్పేసే ముందు చాలా బిల్డప్ ఉంటుందమ్మా. బై ఛాన్స్ పొరపాటు నా మనసు మారిందనుకో, వదిలేస్తానేమో కూడా. ట్రై యువర్ లక్. లోపలికి వెళ్దామా? నువ్వు తీసుకెళ్లేదనుకో, ఆ రాజాగారే పరిగెత్తుకుంటూ వచ్చి స్వయంగా తీసుకెళ్తారు. కుడికాలు ముందు పెట్టి రమ్మంటావేంటి? అది నాకు శుభం, నీకు అశుభం. నో నో సెంటిమెంట్. ఇది ఎవరికి శుభమో ఎవరికి అశుభమో తెలియని సస్పెన్స్. బాగుంది కదూ? జాగ్రత్త జాగ్రత్త. వారసుడు
ఆ? గన్ను ఇలా ఇలా పట్టుకోవాలి. అక్కడ చూడండి. ఇక్కడ నుంచా? ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ ద్వారా చూడండి. బయట లోపల అంతా వెతికేశాను. మృణాలంతో పాటు రాజేష్ బాబు కూడా కనిపించడం లేదు. ఏమై ఉంటారు? అమ్మగారికి చెప్పాలా వద్దా? ఎందుకైనా మంచిది, చెప్పేస్తాను. ఇదేంటో రావడం లేదు. మీ చేతులు కందిపోతాయి గాని మీరు వీణ వాయిస్తేనే అందంగా ఉంటుంది. అమ్మగారు, ఏంటి వర్తనమ్మా, పొద్దున్నే టెన్షన్ పడుతున్నావు? మృణాలిని టెన్షన్ వర్ధనమ్మకు అంటుకున్నట్టుంది. మృణాలనమ్మ కనిపించడం లేదమ్మా. సరిగ్గా వెతికావా? లోపల బయట గార్డెన్లో అంతా వెతికానమ్మా. ఏమవుతుంది? కొత్తగా వచ్చిన బాబు కూడా కనిపించడం లేదు. ఏమండి, మీరు కంగారు పడకండమ్మా, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. నేను చూసి వస్తాను. వర్ధనమ్మా, మళ్ళీ ఒకసారి చూడు. అలాగే బాబు. భయపడుతుందంతా జరుగుతోంది. అలా జరగదు. వర్ధనమ్మ పొరపాటు పడి ఉంటుంది. మీకెందుకంత నమ్మకం? మీకెందుకంత అనుమానం? నా అనుమానం మృణాలిని మీద కాదు, రాజేష్ మీద. అతను కనిపించినంత వరకు సమస్య లేదు. అతని రాత్రికి రాత్రి మృణాలిని మనసు మార్చేసి ఉంటాడు, తీసుకెళ్లిపోయి ఉంటాడు. దానివల్ల అతనికి లాభం ఏంటి? మృణాలిని కడుపులో బిడ్డను ఏం చేసుకుంటాడు? అదే నా భయం. ఏమైనా చేస్తాడు. తనది కాని బిడ్డని మృణాలిని కడుపులో పెరగడం ఇష్టం లేకపోతే ఏమైనా చేస్తాడు. రాజేశ్వరీదేవి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏమీ కాదు, ఏమీ కాదని చెప్తున్నాగా. హవేలీ మొత్తం చూసాం, ఇద్దరూ లేరు. నేను చెప్పాను కదండి, మృణాలిని నాకు చెప్పకుండా గడుపు కూడా దాటదు. వెళ్ళిపోయి ఉంటారు, ఇద్దరు వెళ్ళిపోయి ఉంటారు. రాజేశ్వరీదేవి గారు, మీరు కంగారు పడకండి, మేము వెళ్ళి వెతుకుతాం. మంగరాజు గారు, పదండి.
నీకు నాకు ఇష్యూ లేదు. తన కడుపులో ఉన్నా కాబట్టి ఐ కాంట్ హెల్ప్ యూ. పనిష్మెంట్ తప్పదు. బస్సు నడుపుతున్న డ్రైవర్కి హార్ట్ అటాక్ వచ్చిందనుకో, బస్సులో ఉన్న ప్యాసింజర్స్ కూడా హరి అంటారు. నీ పొజిషన్ కూడా అదే. వాడి కూడా చెప్పేశాను, అర్థమయ్యేలా చెప్పేశాను. బుద్ధుందా నీకు? ఆత్మహత్య చేసుకుంటావా? ఎంతో నమ్మకంగా, సరగట్ మదరగా వాళ్ళ వంశానికి వారసుని ఇవ్వడానికి రాజావారు నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు కన్న కలలు, ఆశలు ఏమైపోవాలి? రాజావారు వచ్చారా? సార్, మీరెక్కడికి? ఇంట్లో బోర్ కొడుతుందంటే నేనే తన ఇక్కడ తీసుకొచ్చాను. అంతా విన్నాం. అంతా వినేశారా? పాపం దివి తప్పేమీ లేదు. మీ బిడ్డకు తల్లి అవుతూ నన్ను మోసం చేస్తానని గిల్టీనెస్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయింది. అనుమానం వచ్చి ఫాలో అయ్యాను కాబట్టి కన్నం గట్టెక్కింది. మృణాల్ని, ఏంటమ్మా ఇది? హవేలీకి పదండి. మరోసారి ఇలా జరగదు. మృణాలిని తరపున నేను హామీ ఇస్తున్నాను. నీ తొందరపాటుకు వాళ్ళ ముఖంలో బాధ చూస్తున్నావా? నీ జీవితం మీద నీకు హక్కు ఉండొచ్చు, కానీ నీ కడుపులో బిడ్డ మీద నీకెలాంటి హక్కు లేదు. అసలు మృణాల్ని, అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? కారణం నేను. కళ్ళెదురుగుండా నేను కనిపిస్తూ ఉంటే ద్రోహం చేస్తున్న బాధ గుండెలు పిండేస్తూ ఉంటే భరించలేక అంతే కదూ.
దీనికి ఒకటే సొల్యూషన్. 2 నెలల పాటు ఇక్కడి నుంచి నీ దూరంగా వెళ్ళిపోవటం. సరిపోతుందా? ఓకే, కష్టమైన బాధగా అనిపించిన కట్టుబడి ఉంటాను, వెళ్ళిపోతాను. వీల్లేదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. తెలియకుండా తప్పు చేసి ఒక ప్రేమ జంట మధ్య దూరాన్ని పెంచాం. ఇప్పటికైనా మా తప్పు దిద్దుకోనివ్వండి. నీ నుండి తనకు ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. నువ్వు వెళ్ళిపోతే మా మధ్య ప్రాబ్లమ్స్ ఇంకా క్రియేట్ అవుతాయి. మృణాల్ని ఇంకొకసారి ఇలా రాజేశ్వరీదేవి గారు, ఈ విషయంలో ఇంకో ఆర్గ్యుమెంట్ వద్దు. ఇది మా ఫైనల్ డెసిషన్. రాజేష్ ఆత్మహత్య చేసుకోబోయి రుణాలని తప్పే చేయబోయి ఉండొచ్చు. ఆమె మెంటల్ స్టేటస్ అర్థం చేసుకొని కూల్గా చెప్పాలే కానీ కొట్టడం నువ్వు చేసిన తప్పు. రుణాలనికి సారీ చెప్పు. సారీ. ఐఎమ్ వెరీ సారీ మృణాలిని. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. గుడ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మృణాలిని, ఇక నుండి నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. రాజేష్ నీ వెంటే ఉంటాడు. పదమృణాలిని, జాగ్రత్త. నమస్కారం అమ్మా. హాయ్. ఒళ్ళంతా సలసలసల కాగిపోతుందా? కూల్ బేబీ, కూల్. ఎవరి నుండైతే తుర్రును పారిపోదు అని చూస్తున్నావో వాడే ఇప్పుడు నీ బాడీ గార్డ్. ఈ బాడీకి గార్డ్. పాపం చేస్తున్నావు. అయ్యో, అవునా? శాపం పెడతావా? కానీ లాభం లేదనుకుంటా. శాపం సతీ అన్సు ఇలాంటి పతిరతలు పెడితేనే వర్కౌట్ అవుతుంది. రంగనాయక్ కూతురు శాపానికి పవర్ ఉండదు. ఆ? ఆ. ఛ!
దేవుడే నీకు సరైన శిక్ష వేస్తాడు, నరకం చూపిస్తాడు. యునో నీకు భస్మాసురుడు తెలుసా? హిరణ్యకశిపుడు తెలుసా? రావణాసురుడు తెలుసా? అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ అంశనాది కారణ జన్ములం. నాలాంటి శాడిస్ట్ జోలికి రావడానికి దేవుడు ఇంకో కొత్త అవతారం ఎత్తాలి. అది అయ్యే పని కాదు గాని మరిచిపో. ఛీ! ఆగో, నన్ను చీ కొట్టడం కాదు, ఈ ఇంట్లో నిన్ను చీ కొట్టేస్తా. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. రామరుణాల్ని కూర్చో. రాజేష్ ఏడి? రమ్మని పిలవలేదా? వర్ధనమ్మా, మీరు కానివ్వండి, ఈరోజు నేను భోంచేయను. అదేంటి? ప్రతి శనివారం ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. ఎందుకు? మనసులో ఒక కోరిక ఉంది, తీరాలని. మీ పెళ్ళి త్వరగా జరగాలనా? మీరుండగా మా పెళ్లి గురించి దిగుల్లేదు, మీరే చూసుకుంటారు. మరి మొక్కు దేని గురించి? అలా పర్సనల్ విషయాలు అడగకూడదు. అలా అనకండి, మీ దగ్గర నాకు దాపరికం ఏంటి? చెప్పడానికి మొహమాటం అనిపించి. మృణాల్ని, రాజేష్ మొహమాట పడుతున్నాడు, నువ్వు చెప్పు. అది తనతో కూడా నేను చెప్పలేదు. అదేంటి? కాబోయే భార్య దగ్గర సీక్రెట్లా? అన్యాయం. మృణాల్ని అడగవేంటి? అడగక్కర్లేదు, చెప్పేస్తాను. పుట్టబోయే జమీందార వారసుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా దీవించమని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉపవాసం ఉంటున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది, మీరు భోంచేయండి. మా వారసుడి కోసం మీరు ఉపవాసం అంటుంటే తీరిక కూర్చొని మేం భోంచేయటమా? ఉహుం. దయచేసి కూర్చోండి. అందుకే మీకు చెప్పండి, ఇలా ఎమోషన్గా ఫీల్ అవుతారనే. జమీందార వారసుడంటే ఎవరు? మృణాలికి పుట్టబోయే బాబు. మృణాలినంటే ఎవరు? నా కాబోయే భార్య. ఎటు తిరిగినా మనం అంతా ఒకటే. మీ మా అంటూ వేరు చేసి మాట్లాడకండి. నాకంటే ఎక్కువగా తను ఫీల్ అవుతుంది. పైకేదీ చెప్పదు, కానీ తన మనసులో మాటలు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా? చెప్పండి చూద్దాం. నన్ను కసితీరా తిట్టుకుంటున్నావు కదూ? తిట్టుకోవడమా? ఎందుకు? ఎందుకంటే తనకు సంబంధించిన రహస్యం ఒకటి. రాజేష్ ప్లీజ్. మృణాల్ని, ఒక్కసారిగా ఎందుకంత ఎగ్జైట్ అయ్యో?
క్వశ్చన్ నీకే ఆన్సర్ నువ్వు చెప్తావా నేనే చెప్పనా